హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇంతకుముందు నేను పేపర్ రోజెస్ వీడియో అప్లోడ్ చేశాను, చూసారా? దీనికి రెఫరెన్స్ ప్రాసెస్ ఇందులో సగం పెడుతున్నాను చూడండి. పేపర్ యెల్లో కలర్ రోజ్ చేస్తున్నాను, పెటల్స్గా కట్ చేసి. జస్ట్ రిఫరెన్స్ అనుకోండి ఇందులో. ఇఫ్ యూ వాంట్ చెక్ ఇట్ అవుట్ యూ క్యాన్. నా దగ్గర అయితే ఈ బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి, పాత బొక్కేవి. అన్ని ఫ్లవర్స్ చింపేశాను అనమాట, పాడైపోయాయని. నా దగ్గర ఈ గ్రీన్ క్రేప్ పేపర్ని నేను ఒక 1 ఇంచ్ లెంత్ తీసుకొని ఈ స్టిక్స్ అన్నిటికీ చుట్టేస్తున్నాను. నా దగ్గర 6 స్టిక్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టిక్స్ని నేను ఇప్పుడు ఎండింగ్లో ఒక పేపర్ బాల్ గ్రీన్ క్రేప్ పేపర్కి చుట్టేసి ఆ స్టిక్ని స్టిక్ చేయాలన్నమాట ఆ పేపర్ బాల్ మధ్యలో యూజింగ్ ఆ ఫెవికాల్. ఇదే ప్రాసెస్ ఉంటుంది ప్రతి స్టిక్కి. మీరు ఎన్ని ఫ్లవర్స్ చేస్తే అన్ని స్టిక్స్కి అన్ని పేపర్ బాల్స్ తయారు చేసి ఫెవికాల్ మధ్యలో పెట్టి స్టిక్ మాత్రం మంచిగా గట్టిగా గుచ్చి ఫెవికాల్కి స్టిక్ చేయండి. పేపర్ బాల్ని కవర్ చేయడానికి గ్రీన్ కలర్ క్రేప్ పేపర్కి మొత్తం అంతా ఫెవికాల్ అంటించేసి ర్యాప్ ఇట్ అరౌండ్ దట్ పేపర్ బాల్ సో దట్ అది మెస్సీగా కనిపించదు. మనకి పేపర్ బాల్తో కూడా పెట్టచ్చు, బికాస్ ఫ్లవర్ కింద ఉంటుంది కనిపించదు. బట్ నీట్గా ఉండడానికి నేను ఈ క్రేప్ పేపర్ అనేది యూజ్ చేశాను అనమాట. అదైతే మనం ఇలా ర్యాప్ చేయాలి. చాక్లెట్ ర్యాప్ అంటారు కదా, చాక్లెట్ ర్యాప్ లాగా చేయాలన్నమాట. థ్రెడ్ అదంతా ఏం అవసరం లేదు, పేపర్ ఫెవికాల్ తోటి ఈజీగా అతుక్కుపోతుంది. సో నేను అలా ర్యాప్ చేసి ఫెవికాల్ పెట్టి ఇంకొక గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ రిబ్బన్ తీసుకొని దాన్ని ఫెవికాల్ యూజ్ చేసుకొని స్టిక్ చేసేసాను అనమాట. సో దట్ అది రఫ్గా కనిపించకుండా, ఇలా ఓపెన్ ఎండింగ్స్ కనిపించకుండా. సో ఇప్పుడు అది నాకు నీట్గా బాల్ అండ్ స్టిక్ మధ్యలో రిబ్బన్ ర్యాప్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను రోజ్ తీసేసుకుంటాను. ఆ రోజ్కి మనం ఈ బాల్ అనేది స్టిక్ చేయాలన్నమాట. నేను రోజ్ని రివర్స్ చేసి వెనకాలంతా ఫెవికాల్ వేసేస్తాను. ఎంత ఫెవికాల్ వేస్తే అంత మంచిది, బికాజ్ మనకి తెలియదు కదా ఎప్పుడు ఎలా ఏదన్నా తగిలి ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ స్టిల్ హ్యాండ్ మేడ్ పేపర్ రోజెస్, పేపర్ బొకే అనుకోండి. సో నేనైతే గట్టిగా ఫెవికాల్ బాగా వేసి స్టిక్ చేస్తున్నాను. ఆ బాల్ని పేపర్ రోజ్ రివర్స్ పెట్టి హాలో ఉంటుంది కదా, దానిలో స్ట్రైట్గా స్టిక్ చేయండి. దిస్ విల్ బికమ్ ద బేస్ ఆఫ్ యువర్ రోజ్ ఫ్లవర్. దాట్ ఈస్ డన్. దాన్ని అయితే నేను పక్కన పెట్టేస్తా ఎండడానికి. ఆ గ్యాప్లో నేను ఈ లీవ్స్ షేప్స్వి కట్ చేసుకున్న సేమ్ గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ తోటి రఫ్ అండ్ టఫ్గా. ఆబ్వియస్లీ నాకు ఇంకా ఓపిక లేకుండా. ఇట్స్ ఈజీ ప్రాసెస్, బట్ చాలా టైం పడుతుంది చేయడానికి. సో నేను ర్యాండమ్గా లీవ్ షేప్స్ తీసేసుకొని, నా దగ్గర నేను 6 ఫ్లవర్స్ తయారు చేశాను. అండ్ ఇంకా రిమైనింగ్ స్టిక్స్ కూడా ఉండే, వాటికి కూడా లీవ్స్ అతికిచ్చేసాను. సో దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. Don't forget to like, share and subscribe for more videos like this. Bye everyone.